అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, కుంభరాశి వారికి ఈ శని వక్ర సంచారం వల్ల ఎటువంటి ప్రభావం కలగనుంది? గోటి చుట్టపైన రోకటి పోటు అంటారు కదా, అంటే అసలే లగ్నం గోటి చుట్ట, గోరు పగిలి గాయమైంటుంది, దానిపైన రోకలు పడింది. మళ్ళీ అది గోటి చుట్టపైన రోకటి పోటు అంటారు. ఇప్పుడు జన్మలో రాహు ఉన్నాడు, గురుబలం లేదు, ఏలినాటి శని ఉంది, మళ్ళీ శని వక్ర నుంచి రాశి వైపు వస్తున్నాడు. అంటే చాలా తీవ్రమైన, చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే. అంటే అసలు శిశులైన పరీక్షాకాలం, టెస్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు వీళ్ళకు, అలా ఉంటుంది. శని వక్రించి మళ్ళీ రాశి వైపుకి వస్తున్నాడు. ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నాడు, మళ్ళీ రాహు వైపుకి శని వస్తున్నాడు. అప్పుడు ఏమైంది, రెండింతలు రెట్టింపోయింది అనమాట సమస్య. కాబట్టి ఇప్పుడు వీళ్ళు రాహువుకి దుర్గాదేవి ఆరాధన, శనేశ్వరుడికి కాలభైరవ ఆరాధన చేయాలి. అదేవిధంగా దుర్గా గణపతి మంత్రం, విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు అంటే అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు, రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, శనేశ్వరుడికి అధిష్టాన దేవత కాపలా దేవతలు, కాలభైరవుడు, వారాహిమాత, గ్రామదేవతలు, దశమహావిద్యులు, కాళికాదేవి. మరి అంతమందిని మనం ఆరాధించేది కన్నా కాలభైరవ ఆరాధన చేస్తే సరిపోతుంది. కాబట్టి జన్మంలో రాహున్నాడు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కుంభరాశి. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే దీని నుంచి బయటపడచ్చు గురుగారు? పరిహారాలు తీసుకుంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఆది కుంభేశ్వర స్వామిని ఒక ఆలయం ఉంది. ఇక్కడ గురుగారు తమిళనాడులో కుంభకోణంలో ఉంది. ఓకే. వీళ్ళు కుంభరాశి, కుంభకోణం, ఆది కుంభేశ్వరుడు. ఆ ఆలయానికి వెళ్ళి ఎంతో కొంత వీళ్ళు సేవ చేసుకోవాలి. అక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే కూడా మంచిది. అదేవిధంగా కాలభైరవారాధన సహజంగానే ఇంట్లో చదువుకోవచ్చు, మంచిది. కాలభైరవారాధన నేను ప్రతి రాశికి చెప్తున్నా. శనేశ్వరుడు అంటేనే కంట్రోల్ లేదు కాలభైరవుడికి. కాలభైరవుడు వచ్చింది శివుల్లో కూడా శివాలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. ఈ కాలభైరవాదన చేసే ముందు ఒక 8 సార్లు చదువుకోమని చెప్పాను కదా. ఉత్తరంగా మలుకొని ఒక క్లాత్, వైట్ కలర్ క్లాత్ వేసుకొని, మొహాన్ని బొట్టు పెట్టుకొని, ఒక 2 అగరవత్తులు ముందర వెలిగించుకొని 8 సార్లు కాలభైరవాదన చదివేసి నమస్కారం చేసుకుని అద్దంలో చూసుకోగానే వీళ్ళ మొహం వెలుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. ఆ 8 సార్లు చదివిన దానికి అంత కాంతి మొహంలో వచ్చినప్పుడు 108 సార్లు చెప్తే ఇంకెంత ఉంటుంది? అలా ఏళ్ళు నడిచిన వరంగా మారిపోతుంది. ఓకే, ఓకే. నెగిటివ్ని కూడా వీళ్ళు పాజిటివ్గా మార్చుకోవచ్చు. దైవారాధనలో అంత శక్తి ఉంది, అప్పటికప్పుడే చూడొచ్చు. వీళ్ళు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. కాలభైరవం చేసే ముందు ఒక సెల్ఫీ, తర్వాత ఒక సెల్ఫీ, 2 సెల్ఫీలు చూసుకుంటే కాలభైరవం చేసిన తర్వాత వచ్చినటువంటి సెల్ఫీ కాంతిగా ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుందా గురుగారు? అంత షార్ట్ పీరియడ్లో ఉంటుంది. మరి అదే కదా దైవ పరిహారం అంటే. చేయకపోవడం వల్లే బాధ ఎక్కువ ఉంటుంది, చేసేదాని వల్ల బాధ తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది. ఇవంతా ఒక కష్టాలే కాదు, దీనికి ఎందుకు భయపడేది అని వాళ్ళ ఇంకొక వ్యక్తిని సృష్టించుకొని మాట్లాడుకుంటారు, ముందుకు నడుస్తారు. కానీ అందుకే ఎక్కువ చేయాలి. అదే వేది కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి పరిహారం. మనమేమి బాగా ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఫుడ్ పెడితే విందు, తెలియని వాళ్ళకి పెడితే పరిహారం. ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్, వీధిలో కుక్క పెడితే పరిహారం. కాబట్టి వాటిని ఆదరించాలి. అవి కూడా మంచి విశ్వాసంగా ఉంటాయి. ఈ సృష్టిలో అనంత విశ్వంలో అంత విశ్వాసాన్ని జీవి ఇంకొకటి ఉండదు. అది ఏకంగా కాలభైరవుడిగా వాహనమైంది. బాంబును సైతం కనిపెడుతుంది. అది ఎక్కడ పడుకున్నా కానీ అక్కడ నెగటివ్ లేని చూసి చెక్ చేసి రౌండ్గా తిరిగి మళ్ళీ పడుకుంటుంది. అంటే ఎక్కడ నెగటివిటీ అనేది కుక్క దగ్గర ఉండదు. కాబట్టి దానికి సేవ చేయడం వల్ల మన నెగటివిటీ పోతుంది, వేగంగా పోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తూచా తప్పకుండా చేసుకుని తీరాలి. ఓకే గురుగారు. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా గురుగారు? ఆరోగ్యపరంగా చెప్పాలంటే రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి మానసికంగా ఏదన్నా ఇబ్బంది ఉంటుంది. రాహు వచ్చే కాడికి వర్చువల్ బాడీ, మెటీరియల్ బాడీ ఉండదు రాహుకి, ఒక పొగలాగా ఉంటాడు. ఆయన జన్మలో ఉన్నాడు కాబట్టి మానసికంగా బాధపడడమే ఎక్కువగా అనారోగ్యంగా ఉంటుంది. అరే ఎట్లా మనకి ఎన్ని రోజులు ఏంది ఏలాంటి శని, జన్మలో రాహువు. ఈ రాహు ఏం చేస్తాడంటే ప్రలోభాలకు గురి చేస్తాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి 1,00,000 పెడితే రేపు కోటి వస్తుంది అంటారు. అనే విధంగా ఆశలు వచ్చేస్తాయి, పెట్టేస్తారు, అది జీరో అయిపోతుంది.
ఓకే. ఓకే. ఆశ చూపించి మనము లాస్ అయ్యే విధంగా చేస్తారు. ఆశ పెట్టి మోసం చేసేటువంటి గ్రహం రాహువు. ఓకే. ఓకే. మభ్యపరచడం. దానికి కేర్ఫుల్ కంట్రోల్గా ఉండాలి. హ్మ్. ఇంకెవరైనా అధిక వడ్డీ ఇస్తామంటే డబ్బులు ఇవ్వకూడదు. ఓకే. 3 నెలలు ఇస్తారు. హ్మ్. 4వ నెల హ్మ్. లేదండి ఏం చేయమంటావు? చేతులు కోర్టుకి ఎత్తేస్తారు. వేస్తావా చేసుకో, హ్మ్. అంతే. ఇంక నన్ను అడగదు. నువ్వు కోర్టుకి వెళ్ళు, నేను ఇస్తాను. హ్మ్. అక్కడ నేను చెప్పుకుంటా జడ్జి గారికి, నెలకు 100 రూపాయలు ఇస్తాను చెప్తాను, నాకు స్తోమత లేదని చెప్తాను, అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఓకే. పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు, ఎవరిని నమ్మకూడదు. హ్మ్. వీళ్ళు దేవతారాధనలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకు శ్రీరామరక్ష. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శనిగ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. హ్మ్. ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. హ్మ్. మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. హ్మ్. హ్మ్. శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? హ్మ్. ప్రతి పని కర్మే. హ్మ్. మీరు నాతో మాట్లాడడము, హ్మ్. నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని హ్మ్. కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. హ్మ్. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ అవును. ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. హ్మ్. అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. హ్మ్. అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు. హుహు. అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. హ్మ్. హ్మ్. ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. హ్మ్. వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? హ్మ్. హ్మ్. జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి ఓకే. కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. హ్మ్. అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. ఓకే. మళ్ళీ మన కర్మ బ్యాలెన్సు హ్మ్. ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. హ్మ్. అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, హ్మ్. బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు ఓకే. ఓకే. వివాహానికి వెళ్తాము, హ్మ్. పెండ్లికి హ్మ్. ఏడుస్తూ వెళ్తామా? హ్మ్. ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళం ఒక సంతోషంగా. డెత్ జరుగుతుంది, హ్మ్. నవ్వుతూ వెళ్తామా? లేదు అంటే బాధతో. బుద్ధి కర్మానుసారే, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే. ఓకే. అవును గురుగారు. ఆ! అక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏంటి, హ్మ్. ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. హ్మ్. 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 అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. వక్ర ఈ సంచారం కర్మకారకుడు అంటే? వక్రించాడు, అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం, యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే. ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఓకే. ఓకే. ఆ! వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో ఓకే. చెప్పాలంటే యూటర్న్, హుహు. రివర్స్. హుహు. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? హ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో హ్మ్. మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, హ్మ్. లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. హ్మ్. హ్మ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 మంత్స్‌కి ఒకసారి. ఆ! సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం. ఆ! 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు, ప్రతి సంవత్సరం ఉంటాడు. హుహు. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. హుహు. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. హుహు. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. హ్మ్. ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. ఓకే. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు. హుహు. రవిచంద్రులకు వక్రగతి లేదు. హ్మ్. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? హ్మ్. నడక, హ్మ్. వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. హ్మ్. హ్మ్. చెప్పులు, హ్మ్. షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. హ్మ్. చీపురు కట్ట ఆయన ఆయుధం. హ్మ్. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవునవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, హ్మ్. ఇల్లైనా అవును. అదే ఆయన ఆయుధం. హ్మ్. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, హ్మ్. బొగ్గులు సూచిస్తాడు. హ్మ్. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క హ్మ్. అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. హుహు. ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, హ్మ్. తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా హ్మ్. హ్మ్. సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు హ్మ్. ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఓకే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. హ్మ్. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? హ్మ్. కర్మ అన్నాను కాబట్టి
అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు 1970లోనో 80లోనో 90లోనో 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు. అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలాంటి అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా, ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అనవసరం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి, డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువ ఎంత, నీ పిల్లల దగ్గర నీ విలువ ఎంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులు ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురు ఈశ్వరుడు, బుధేశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. రవీశ్వరుడు, చంద్రేశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి, ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినాం, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేసాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు.
ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? మన అవును. ఆయుర్దాయం ఆయన ఉమ్, ఉమ్. మనమేమో తీసి తీసి పడేసినట్టు పడేసి కేవలంగా తక్కువగా మారుతాం. మాట్లాడుతూ ఉంటాం. ఓకే గురు. అసలు మనిషికి ఓ శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్ని ఉండి ప్రయోజనం లేదు. కరెక్ట్. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ అని ఎప్పుడు ఏకవచనం ఎవరు పిలవరు. ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్, ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, ఆ, దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్. గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనీశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.